ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి వార్ 2 మూవీ ఆగస్టు 14న అయితే రిలీజ్ అవబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇది. ఇందులో ఎన్టీఆర్ గారితో పాటు హృతిక్ రోషన్ గారు కూడా నటిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నటువంటి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న అయితే విడుదలవబోతోంది. సో ఈ మూవీ రిలీజ్ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడా ఒక సెలబ్రేషన్ అనేది ప్లాన్ చేశారు. అది ఏంటి అంటే ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ అన్నిట్లో కూడా ఎన్టీఆర్ గారి భారీ కటౌట్స్ని అయితే పెట్టాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేశారు. అందులో భాగంగానే చాలా సిటీస్లో ఆల్రెడీ ఎన్టీఆర్ గారి కటౌట్స్ని అయితే పెట్టేశారు. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర ఎన్టీఆర్ గారి భారీ కటౌట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి యంగ్ టైగర్ గారి అభిమానులందరూ కూడా కలిసి ఈ కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ని చాలా భారీగా అయితే ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. మరి తిరుపతిలో ఉన్నటువంటి యంగ్ టైగర్ గారి అభిమానులు, అలాగే నందమూరి అభిమానులు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు అన్నదైతే ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఏ రేంజ్లో ఉన్నాయి సెలబ్రేషన్స్ అనేసి. ఇది జస్ట్ ఒక కట్అవుట్ లాంచ్ ప్రోగ్రామ్ లాగా అయితే లేదు, అంతకు మించి ఉందనమాట. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఈవినింగ్ 3:30, 4కి స్టార్ట్ అయింది. తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా మైదానంలో స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి సంధ్యా థియేటర్ వరకు బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు. ఆ ర్యాలీ అయితే దాదాపుగా ఒక 2 అవర్స్ పట్టింది, జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ వెళ్ళడం కోసం. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ రేంజ్లో చేశారని చెప్పేసి. జస్ట్ ఒక కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ కి ఈ రేంజ్ సెలబ్రేషన్స్ అనేది నేనైతే నాకు తెలిసి ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. సినిమా రిలీజ్ లో అయితే చేస్తూ ఉంటారో అవైతే చూసాను, కానీ ఈ విధంగా జస్ట్ ఒక కటౌట్ లాంచ్ కి ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ అంటే సెలబ్రేషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉన్నాయంటే అక్కడ డ్రమ్స్, డీజే, అలాగే అక్కడ వచ్చేసి బైక్ ర్యాలీ, అలాగే కార్ ర్యాలీ, అలాగే ఆటో ర్యాలీ, ఈ విధంగా అసలు ఒకటి కాదు ఎన్ని రకాలుగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలో అన్ని రకాలుగా యంగ్ టైగర్ గారి అభిమానులు అయితే సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు. ఒక రేంజ్ అని చెప్పొచ్చు. వాళ్ళైతే నిజంగానే మూవీ రిలీజ్ ముందే ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారంటే రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ రోజు ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆ ర్యాలీ అనేది అక్కడి నుంచి సంధ్యా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసి
చేసింది. సో సంధ్య థియేటర్ దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాం అనమాట మనము. సో ఇక్కడే మన కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ అనేది జరగబోతుంది. సో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఆ కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పేసి. సో ఇదే ఇక్కడ లాంచ్ అయిపోయేటటువంటి కటౌట్ అనమాట. సో మొత్తం ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడైతే ఫ్యాన్స్ కొంతసేపు ఆ డీజే అవి పెట్టుకొని ఒక రేంజ్లో అయితే డ్యాన్స్లు వేసి దుమ్ము దులుపుతున్నారు అనమాట. సో ఫైనలీ ఎన్టీఆర్ గారి కటౌట్ అనేది తిరుపతిలో ఉన్నటువంటి సంధ్య థియేటర్ దగ్గర లాంచ్ చేసేశారు. ఈ యొక్క లాంచ్ చేసింది వచ్చేసి ఒక రేంజ్ సెలబ్రేషన్స్ తో చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు ఏ రేంజ్ లో సెలబ్రేషన్ జరిగాయని. సో యంగ్ టైగర్ గారి అభిమానులకి మూవీ రిలీజ్ కి ఒక వారం ముందు నుంచే పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మూవీ రిలీజ్ వచ్చేసి 14వ తేదీ, కానీ 7వ తేదీ కటౌట్ లాంచ్ అనేది చేశారు. సో ఆ రోజు నుంచే వీళ్ళ సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారనమాట. సో ఒక వారం రోజులు ఇంకా వీళ్ళైతే పండుగ చేసుకోబోతున్నారు. ఆ పండుగ ఈ రోజు నుంచే మొదలైంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, తిరుపతిలో ఎన్టీఆర్ గారి కటౌట్ లాంచ్ ప్రోగ్రామ్ జరిగినటువంటి సెలబ్రేషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.